లెంటులోని 2వ ఆరాధన దినములో మనమున్నాం. ఈ దినము వాక్యాన్ని మనము యెషయా గారి గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనములో మనము చదువుకున్నాం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను, యెహోవా మన అందరి దోషము అతని మీద మోపెను. దేవుని సంగమ, యేసుక్రీస్తు ప్రభువారు జన్మించకముందే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రమను దేవుడు ముందు జరుగు నీ చరిత్ర ముందే వ్రాసి పెట్టినావు, రక్షక నా వందనాలని తండ్రి గారు స్తుతించినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ శ్రమ అనగా ముందుగా కుమారుడు ఈ లోకములోనికి రాకముందే కుమారుని యొక్క చరిత్ర అంతటిని కూడా మరి దేవుడు ముందుగా సిద్ధపరిచిన వారై ఉన్నారు. ఈ వాక్య భాగములో మనం గమనించినట్లయితే 6వ వచనములో ప్రత్యేకించి మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి అనగా మనము గొర్రెల వలె మన అందరము కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. ఈ దినము గొర్రెల వలె మనము త్రోవ తప్పిపోయినటువంటి స్థితిని ధ్యానం చేసుకుందాం. ఆది కాండము మొదలు నేటి కాలం వరకు కూడా మానవులైనటువంటి వారు తప్పిపోతూనే ఉన్నారు. తప్పిపోయిన మనిషిని తిరిగి మళ్ళా దారిలో పెట్టడానికి దేవుడు తాను కలుగజేసుకున్న మానవుణ్ణి తిరిగి మరలా తండ్రి ఎదుట నిలబెట్టుట కొరకు, తండ్రితో సమాధానపరుచుట కొరకు, తండ్రితో మనలను ఐక్యము చేయుట కొరకు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన రాజ్యము, దేవుడు మన కొరకు ఏర్పాటు చేస్తున్న ప్రణాళికలోనికి మనల్ని నడిపించుట కొరకే కుమారుడైన ప్రభువారు ఈ లోకములోనికి వచ్చారు. ఈ లోకములో మనిషి ఎలా అయిపోయాడు అంటే గొర్రెల వలె ప్రవక్త తెలియచేస్తూ ఉన్నాడు, మన అందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి అనగా మనలో ప్రతివాడును తనకిష్టమైనటువంటి త్రోవకు తొలగిపోయినట్లు వాక్యం మనం చూస్తున్నాం. కనుక మన అందరి దోషము యెహోవా అతని మీద మోపెను అని మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ గొర్రెల వలె త్రోవ తప్పిపోయిన మన అందరి కొరకు ఆయన ఈ లోకములోనికి ఎలా వచ్చారు అంటే యోహాను గారి సువార్త మీరు ఎరుగుదురు 1వ అధ్యాయము 29వ వచనంలో, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అనగా లోక పాపములను మోసుకొని వెళ్ళేటువంటి గొర్రెపిల్లగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములోనికి వచ్చిన వారై ఉన్నారు. కనుక వచ్చిన ప్రభువే మరి మన అందరి యొక్క పాపము అనగా మన అందరి యొక్క దోషము, ఇక్కడ మనం చూస్తే మన అందరి దోషము యెహోవా అతని మీద మోపెను అనగా దేవుడు కుమారుని మీద మన అందరి దోషములను కూడా మోపినవాడై ఉన్నారు. అందుకే ఈ మోపబడినటువంటి ఈ పాపమునంతటిని కూడా మరి పరిహరింప చేయుట కొరకే దేవుని బిడలమైనటువంటి మనలను పాలించటానికే కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములోనికి వచ్చారు. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము దావీదు గారు రాసిన కీర్తన 9వ అధ్యాయము 6వ వచనంలో మనము చూడగలిగితే ఇక్కడ దేవుని బిడ్డలారా మరి వాక్యమును బట్టి మనం చూస్తే ఇక్కడ దేవుని యొక్క వాక్యము దేవుని బిడ్డలారా మరి ఈ కుమారుడు ఎలాంటి వాడు అని మనం వాక్యములో చూసినట్లయితే యెషయా గారి గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం 9వ అధ్యాయం 6వ వచనంలో
ఈ కుమారుడు ఏలయనగా మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. అనగా ఈ కుమారుడే మన కొరకు మనకు అనుగ్రహింపబడిన కుమారుడు. అనగా ఈ కుమారుడు చూడండి, ఈ లోకమునకు అనుగ్రహింపబడినటువంటి కుమారుడు. చూడండి, ఇది తండ్రి మన ఎడల ఆయన జాలి కలిగిన దేవుడు గనుక తన కుమారుణ్ణి మనకేం చేశారు అంటే అనుగ్రహించారు. అందుకే యేసు ప్రభు వారికి ఉన్న పేర్లలో ఒక పేరు ఆయన అనుగ్రహింపబడినటువంటి కుమారుడు. ఈ అనుగ్రహింపబడినటువంటి కుమారుడు దేవుని సంగమా మనను ఆలోచన చేసుకున్నట్లయితే ఆయన భుజం మీద రాజ్యభారముండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. అనగా ఇక్కడ ఆయన భుజం మీద రాజ్యభారం అనగా రాజ్యములో ఉన్న ప్రతి ఒక్క భారము అనగా మనుషుల యొక్క భారము, మనుషులు చేసిన పాపము యొక్క భారము కనుక ఆయన భుజం మీద ఉన్నది. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. కనుక ఈ కుమారునికి ఉన్నటువంటి దేవుని బిడ్డలారా నామములో అన్ని నామముల కంటే కూడా పైనామము ఆశ్చర్యకరుడైన దేవుడు, ఆలోచనకర్తడైన దేవుడు, నిత్యుడగు దేవుడు, ఎల్లప్పుడూ ఉండే దేవుడు. అయితే ఈ కుమారుడు దేవుని బిడ్డలారా మనందరము కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోయాం. తప్పిపోయిన మనలను దారిలో పెట్టడానికి, దేవుని యొక్క మార్గములో మనల్ని నడిపించటానికి దేవుడే కుమారుడుగా ఈ లోకములోనికి వచ్చిన వారై ఉన్నారు. కనుక ఈ లోక పాపములను మోసుకొని పోవు ఈ గొర్రెపిల్ల దేవుని బిడ్డలారా ఏమి కలిగి ఉన్నారు అంటే ఆయన మన ఎడల ఒక భారము ఆయన కలిగిన వారై ఉన్నారు. ఆయన భుజం మీద రాజ్యభారము అంటే రాజ్యములో ప్రతిదీ అనగా ప్రధానమైనది ఏమిటి అంటే మనుషులైనటువంటి వారు. కనుక ఈ మనుషుల యొక్క భారము ఎవరి మీద ఉంటుంది అంటే రాజు మీద ఉంటుంది. కనుక యేసు ప్రభు వారు మాట్లాడే ఈ సంగతి, ప్రవక్త గారు మాట్లాడే ఈ సంగతి, ఈ రాజ్యము ఏంటి అంటే పరలోక రాజ్యమును గురించి. కనుక పరలోక రాజ్యము మనిషి కొరకు దేవుని బిడ్డలారా ఏర్పాటు చేశాడు. మనిషితో దేవుడు మనిషితో ఏదేను తోటలో పోగొట్టుకున్నటువంటి సహవాసమును మరలా దేవుడు తిరిగి మనకు ఇచ్చుట కొరకే దేవుని బిడ్డలారా కుమారుడు ఈ లోకములోనికి మన కొరకు వచ్చారు. కనుక మన కొరకు వచ్చినటువంటి కుమారుడు దేవుని బిడ్డలారా వాక్యములో ఇజ్రాయేలు జనాంగాన్ని కూడా ఏమని పిలిచారు అంటే గొర్రెలు అని పిలిచారు. చూడండి, ఒక్కసారి యెషయా గారి గ్రంథము 40వ అధ్యాయము 11వ వచనంలో మీరు చూడగలిగితే ఇక్కడ దేవుని బిడ్డలారా వాక్యము మనకు తెలియబడుతూ ఉంది. గొర్రెల కాపరివలే ఆయన తన మందను మేపును, తన బాహుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. అనగా ఈ గొర్రెల కాపరి అయిన ప్రభువు వారు అనగా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నది ఎవరిని గురించి అంటే తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను గురించి. అందుకే 10వ వచనంలో అంటాడు, ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువుకు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. అనగా ఇక్కడ మనం చూస్తే మరి ఇశ్రాయేలు ప్రజలను గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేటి క్రైస్తవ సంఘమై ఉన్న నీవు నేను మనము గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. అనగా మనము దేవుని బిడ్డలారా ఆహారం తింటూ ఉన్నాము అంటే, మనం సంచరిస్తూ ఉన్నాము అంటే, మనం జీవిస్తూ ఉన్నాము అంటే దేవుని యొక్క దీవెనని మనం గమనించాలి. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను ఏం చేస్తున్నాడు? మేపుతున్నాడు. కనుక ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారిని అరణ్యములో ప్రభు ఏం చేశారు అంటే పోషించిన వారై ఉన్నారు. నీళ్లు లేని స్థలములో నీళ్ళిచ్చారు. ఆహారము దొరకని అరణ్యములో దేవుడు సమృద్ధికరమైన ఆహారమును, పరలోకపు మన్నాను, పూరేడు పిట్టలను దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు ఇచ్చారు.
దేవుని సంగమా, మరి ఆయన తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి ఆనించుకొని మోయును. కనుక ఈ గొర్రె పిల్లలు అంటే గొర్రెల కాపరికి ఎంతో ఇష్టం. కనుక ఇష్టమైనటువంటి కాపరి దేవుని బిడ్డలారా, మరి ఎంతో దేవుని బిడ్డలారా, గొర్రెల కాపరి వలె, అనగా ఒక కాపరి ఎలాగున గొర్రెలను దేవుని బిడ్డలారా మోస్తారో, ఆ గొర్రెల యొక్క భారము కాపరి మీద ఉంటుందో, అలాగే మన అందరి యొక్క భారము చూడండి కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారు. అన్ని భారముల కంటే మించిన భారము ఏ భారము అంటే పాప భారము. అందుకే తండ్రి గారు రాశారు, పాప భారమెల్ల మోసి బరువు దించి వేసినావు, పాప భారమెల్ల మోసి బరువు దించి వేసినావు రక్షకానా, వందనాలు శ్రీ రక్షకానా, వందనాలు. కీర్తనల గ్రంథం 78వ అధ్యాయము దేవుని బిడ్డలారా 52వ వచనమును మీరు చూడగలిగితే, అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలతోనూ, కనుక గొర్రెల వలె దేవుని బిడ్డలారా మరి ఆయన తన ప్రజలైనటువంటి వారిని ఆయన తోడుకొని పోయెను అనే వాక్యాన్ని మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. కనుక ప్రియమైన దేవుని సంగమా, మరి దేవుడు తన యొక్క గొర్రెలుగా అనగా తన జనాంగముగా ఉన్నటువంటి ప్రజలైనటువంటి వారిని ప్రభువారు ఏం చేస్తూ ఉన్నారు అంటే, అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయెను. ఒకడు మందను నడిపించినట్లుగా ఆయన అరణ్యములో వారిని నడిపించెను. కనుక మందను నడిపించినట్లుగా ప్రభువారే మనందరినీ కూడా నడిపిస్తూ ఉన్నాడు. ఈ దినమున దేవుని బిడ్డలారా, మరి ఈ గొర్రె లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. అందుకే కాపరి అయినటువంటి ప్రభువే తన బాహువుతో మనలను కూర్చుకొని ఏం చేస్తున్నాడు అంటే ఆనించుకొని మోయిచూ ఉన్నాడు. కనుక ఈ యొక్క మోసేటప్పుడు గొర్రె యొక్క బరువంతా, గొర్రె యొక్క భారమంతా, గొర్రె యొక్క బాధ్యత అంతా ఎవరిది అంటే కాపరిదై ఉంటూ ఉంది. కనుక ఈ గొర్రెల కాపరి అయినటువంటి ప్రభువారు ఎలాంటి వారు అంటే లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అందుకే దైవజనులు తండ్రి గారు రాశారు, లోక పాపములను ఏకము గాని పైకి వేసి కొంటివా నీకు ఆకాడి పెద్దదై అధిక భారబాయే అది మొదటి సిలువాయేనా నీకు ఆకాడి పెద్దదై అధిక భారబాయే అది మొదటి సిలువాయేనా. కనుక మన అందరి కొరకు దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభువారే ఒక కాపరిగా ఉండి, కాపరి యొక్క బాధ్యత మరి మందను క్షేమముగా ఉంచుట. అలాగే మన అందరి కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు మన క్షేమము కొరకు మనల్ని రక్షించుట కొరకే కాపరిగా ప్రభువారు ఈ లోకములోనికి వచ్చారు. కనుక ఇక్కడ వాక్యములో మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా యోహాను గారి సువార్త 10వ అధ్యాయము మీరు గమనిస్తే ఈ 10వ అధ్యాయములో కొన్ని మాటలు మనము ఈ దినము ధ్యానం చేసుకుందాం. కనుక మనందరము కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోయాం. తప్పిపోయిన మనందరినీ కూడా మరలా త్రోవలో పెట్టి తండ్రి యొద్ద చేర్చుటయే కుమారుని యొక్క అభిష్టం.
ఈ గొర్రెల కాపరి అయిన ప్రభు మన కొరకు ఏం చేస్తూ ఉన్నారో మనం చూసినట్లయితే యోహాను గారి సువార్త 10వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తే, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. కనుక యేసుక్రీస్తు ప్రభువారు కాపరి. కనుక కాపరి అయినటువంటి ప్రభు గొర్రెల కొరకు, అనగా ఈ గొర్రె, అందుకే భక్తులు పాటలో కూడా తెలియజేశారు, నరగొర్రెల మంద కాపరి. కనుక ఈ నరగొర్రెల కాపరి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మరి నేను గొర్రెలకు మంచి కాపరి, అనగా మంచి కాపరి ఉన్నారు, చెడ్డ కాపరి కూడా ఉన్నాడు. కనుక చెడ్డ కాపరి ఎవరు అంటే, ఈ లోకంలో ఎవరిని మిరింగుదురమా అని వెతుకుతూ తిరుగులాడుచూ ఉన్నటువంటి వాడు దుష్టుడైనటువంటి సాతాను. కనుక ఈ 11వ వచనంలో మనం చూసినట్లయితే 12వ వచనంలో, జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక వాడు గొర్రెలు తనవి కానుందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడే గనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును. కనుక ఈ యొక్క జీతగాడే కనుక ఈ యొక్క గొర్రెల కాపరి, అనగా గొర్రెలు జీతగాడే, గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి ఇతడు ఏం చేస్తాడు అంటే పారిపోతాడు. అయితే దేవుని బిడ్డలారా, ఈ యొక్క జీతగాని, అనగా వాని స్థితిలో మనం ఉండకూడదు. కానీ మన కొరకు ప్రాణం పెట్టుచూ ఉన్న ప్రభు 11వ వచనంలో యేసు ప్రభు వారు అంటున్నారు, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. అందుకే యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారు మన కొరకు అంటే, తన ప్రాణము పెట్టుట కొరకు. అనగా దేవుని బిడ్డలారా, మరి తన ప్రాణాన్ని పెట్టడానికి ప్రభువు వెనుక తీయలేదు అంటే కారణం ఏమిటంటే, యేసు ప్రభు వారికి గొర్రెల మీద, అనగా తన జనాంగం మీద, తన ప్రజల మీద దేవునికి ఉన్నటువంటి ప్రేమ. అందుకే భక్తుడు పాటలో పాడుకుంటాడు, యేసురాజ నీదు ప్రేమ నెంచదరము కాదయా, దోషినైన నన్ను బ్రోవా, నీసు ప్రాణమిడితివా, దోషినైన నన్ను బ్రోవా, నీసు ప్రాణమిడితివా, నిన్ను దలచ నా నిరీక్షణ ఉన్నతముగను నిన్ను దలచ నా నిరీక్షణ ఉన్నతముగను ఎన్నడూ నీ మహిమను నా కన్నులార చూతును. యేసురాజ నీదు ప్రేమ నెంచదరము కాదయా. కనుక దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అంటే, ఈ గొర్రెల కొరకు ఆయన ప్రాణము పెట్టడానికి వచ్చారు. కనుక ఈ ప్రాణమును, అనగా సంఘమును యేసు ప్రభు వారు ఎలా సంపాదించుకున్నారు అంటే, అపోస్తుల కార్యములో మనం చూస్తాం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంఘమును ఆయన ఏం చేశాడు, సంపాదించుకున్నాడు. కనుక సంఘమయ్యున్న మన అందరము కూడా, నరగొర్రెలమయ్యున్న మన అందరం కూడా, మనము మనకిష్టమైన త్రోవకు తొలగి, దేవుని బిడ్డలారా, మనము దేవునికి దూరమైపోయినప్పుడు, దేవుని బిడ్డలారా, దేవుడు మనలను దూరము చేసుకోవడం లేదు. కనుక మనలను ఆయన సమీపస్తులుగా చేయడం కొరకే, తండ్రితో సమాధాన పరుచుట కొరకే, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో అపోస్తుడైన పౌలు గారు గలతీలకు రాసిన పత్రికలో ఒక సంగతిని మనము చూడగలుగుతాం. చూద్దాం ఒకసారి. దేవుని బిడ్డలారా, గలతీలకు రాసిన పత్రికలో
ఒక మాటను మరి మనము చూడగలుగుతాం. దేవుడు మనలను ఎంతగా ప్రేమించారో ఆయన ప్రేమించినటువంటి తన యొక్క ప్రేమను మనము ఇక్కడ మరి వాక్యములో నుండి దేవుని బిడ్డలారా మనం చూడగలుగుతాం. ఆయన తన యొక్క సంఘమును ఎంత ప్రేమించారు అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనంలో మనం చూస్తే, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను మరట్టిది ఏదైనను లేక పరిశుద్ధమైనది నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగా ఆయన దానిని తన ఎదుట నిలువబెట్టుకొనవలెనని. అనగా సంఘమును దేవుడు తన ఎదుట నిలువబెట్టుకొనవలెనని, అనగా వాక్యము ద్వారా ఉదక స్నానం అనగా ఆయన సంఘాన్ని ప్రేమించారు, అనగా సంఘము కొరకు ప్రాణము పెట్టారు. చదువుకుంటూ ఉన్నాం, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు ఏం పెడతాడు? ప్రాణం పెడతాడు. కనుక ఈ కాపరి ఎవరు అంటే మన కొరకు వదయైపోయి మన కొరకు ప్రాణము పెట్టిన కాపరి. అందుకే ఈ కాపరి గొర్రెల కొరకు ఏం పెట్టాడు? ప్రాణం పెట్టాడు. కనుక దేవుని బిడ్డలారా, రోమీయులకు రాసిన పత్రికలో పౌలు గారు 8వ అధ్యాయం 36వ వచనంలో మనం చూసినట్లయితే, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది, ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది. కనుక ఇక్కడ మనం ఈ 36వ వచనంలో మనం దేవుని బిడ్డలారా చూసినట్లయితే, ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్ల మేము వధింపబడిన వారము, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. కనుక ఇక్కడ పౌలయ్య గారు అంటున్నాడు, నిన్ను బట్టి మేము దినమెల్ల ఏమయ్యాం? వధింపబడ్డాం. కనుక చూడండి, శ్రమకు ఎదురు వెళ్ళినటువంటి వారు అపోస్తులైనటువంటి వారు. యేసు ప్రభువారు మనందరి పాపమును తీసివేయుట కొరకే శ్రమలకు ఏం చేశారు అంటే ఎదురెక్కారు. కనుక ప్రియ దేవుని సంగమా, మరి యేసు ప్రభువారు ప్రాణము కంటే ఎక్కువగా ఆయన మనలను ప్రేమించారు. కనుక మనలను ప్రేమించి మన కొరకు ఆయన కలువరి శిలువలో వదయ్యి ఉన్నారు. అందుకే లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. కనుక దేవుని బిడ్డలారా, రెండవది ఈ కాపరి ఎంత గొప్ప కాపరి అంటే చూడండి, 40వ అధ్యాయం యెషయా గారి గ్రంథంలో మనం చూస్తే, గొర్రెలను ఆనించుకొని ఆయన మోయును అని మనం చదువుకుంటూ ఉన్నాం. ఒకసారి చదువుకుందాం. యెషయా గారి గ్రంథం 40వ అధ్యాయము. గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. చాలండి. ఇక్కడ గొర్రెలను ఆయన ఆనించుకొని ఏం చేస్తాడంట? మోయును. అనగా ఒకటి ప్రాణము పెట్టడానికి వచ్చారు, ప్రాణము పెట్టడమే కావు కానీ మనందరి భారమును ఆయన మోయడానికి వచ్చారు, మోస్తూ ఉన్నారు దేవుని బిడ్డలారా. అందుకే మరి మత్తయి గారి సువార్తలో మనం చదువుకుంటాం, 11వ అధ్యాయం 28వ వచనంలో, ప్రయాసపడి భారం మోసుకొని పోవుచున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తున్నాను అని చెప్పి ప్రభువారు ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నారు. కనుక మన భారమంతా ఆయన తన మీద వేసుకున్నాడు. కనుక ఇక్కడ వాక్యంలో మనం చూస్తే దేవుని బిడ్డలారా, గొర్రెలను ఆయన ఆనించుకొని మోయును. అనగా నీవు నేను మనము ఏం చేయాలి అంటే ఆయన మాట మనం వినాలి. యోహాను గారి సువార్తలో ఒక మాట ఉంటుంది, నా గొర్రెలు నా స్వరము వినును. కనుక ఇప్పుడు లోకంలో అనేకమైన మాటలు ఉన్నాయి, అనేకమైన ఆలోచనలు ఉన్నాయి, అనేకమైన పద్ధతులు ఉన్నాయి, అనేకమైన కార్యాలు ఉన్నాయి. కానీ మనము వాటి వైపునకు కాక దేవుని వైపుకు మనం తిరగాలి. చూడండి, ఈ యొక్క గొర్రెల యొక్క విషయాన్ని మనం చూసినట్లయితే ఆయన రొమ్మున ఆనించుకొని మోసేటువంటి కాపరిగా మనం చూస్తూ ఉన్నాం. నిజమే, ఈ గొర్రెను గూర్చినటువంటి జాగ్రత్త లూకాసు వార్త 15వ అధ్యాయంలో కూడా చూస్తే, ఒక తప్పిపోయినటువంటి గొర్రె వలె తప్పిపోయిన కుమారుడు ఉంటే తండ్రి ఏమీ చేయలేదు అంటే ఈ కుమారుణ్ణి
విడిచిపెట్టుకోలేదు. కనుక తండ్రిని విడిచిపెట్టి తండ్రికి దూరమైపోయి దేవుని బిడ్డలారా ఆ కుమారుడు ఉన్నప్పుడు 17వ వచనం 15వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివాండ్రలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదును అనుకొని లేచి తండ్రి వద్దకు వచ్చెను. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అనగా ఇక్కడ ఒక కాపరిగా, ఒక తండ్రిగా దేవుని బిడ్డలారా మెడ మీద పడి ముద్దు పెట్టుకొనుట అనగా కుమారుణ్ణి కౌగిలించుకొనుట. నిజమే దేవుని బిడ్డలారా, ఒకవేళ ఏ పరిస్థితిని బట్టి, ఏ స్థితిని బట్టి నీవు తొలగిపోతూ ఉన్నావో, ఏ పరిస్థితిని బట్టి నీవు దేవునికి దూరమైపోతూ ఉన్నావో, నీ హృదయంలో ఉన్నటువంటి నీ యొక్క ఆలోచనలు నువ్వు తీసివేసుకో, నీ హృదయాన్ని నువ్వు శుద్ధి చేసుకో, నీ హృదయాన్ని నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ రక్తంలో ఈ ధ్యాన దినాలలో దైవ సన్నిధిలోనికి నీవు క్రమముగా వచ్చి నిన్ను నీవు శుద్ధి చేసుకో. దేవుని బిడ్డలారా, శుద్ధి చేసుకున్నటువంటి ఇక్కడ కుమారుడు కూడా మరి తండ్రి ఎదుట తాను చేసిన పాపాన్ని, దేవుని ఎదుట తాను చేసిన పాపాన్ని తాను ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఈ కుమారుడికి దక్కిన ధన్యత ఏమిటి అంటే, ఈ కుమారుడు బయటికి వెళ్ళిపోయిన కుమారుడే తెలుసుకుని తిరిగి రాగా తండ్రి ఏం చేస్తున్నాడు అంటే మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటున్నాడు. అనగా కుమారుణ్ణి తండ్రి కౌగిలించుకుంటున్నాడు. అనగా ఈ కుమారుణ్ణే తండ్రి కౌగిలించుకోవడంలో దేవుని బిడ్డలారా ఏం కనబడుతుంది అంటే ప్రేమ కనబడుతుంది. దేవుడు కూడా మనిషిని దేవుని బిడ్డలారా దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. కనుక దేవుడు నీ బహిరంగం దేవునికి అవసరం లేదు. నీ అంతరంగం దేవునికి నీవు ఇవ్వగలిగితే, నీ అంతరంగంలో దేవునికి స్థలం ఇవ్వగలిగితే సంపూర్ణంగా నీ దేవుడు మరి నిన్ను రక్షించడానికి వచ్చినటువంటి నీ ప్రభువు దేవుని బిడ్డలారా నిన్ను పరమపురికి చేర్చువాడై ఉన్నారు. అందుకే దేవుని బిడ్డలారా జొన్నకూటి దేవదానం గారు పాటలో రాస్తారు, ఏముకంబు తోడవత్తు యేసునాద నీదు మ్రోలా, ఏముకంబు తోడవత్తు తుట్ట తుదకు నిన్ను జేరా, కట్టినాడ కంకణమును వట్టి మాట కాదు నిజము, పట్టి నడుపు పరమ పురికి పట్టుకోనుము నాదు చేయి, మట్టి పాలు కాక మునుపే ఏముకముతోడ. కనుక ఆ భక్తుడు 2 చరణాలే రాస్తాడు. కానీ ఆ పాట దేవుని బిడ్డలారా ఎంతో ఆత్మీయమైనటువంటి పశ్చాత్తాపంతో ఆ పాట దేవుని ఎదుట పశ్చాత్తాపంతో ఆయన ఆత్మీయంగా పాడుకున్నటువంటి పాట ఆ పాట. అయితే ఇక్కడ కూడా మనం చూస్తే ఈ కుమారుడు కూడా ఒక గొర్రెవలే తప్పిపోతే ఆ కుమారుడిని ఎలాగున తండ్రి చేర్చుకున్నాడో ఈ దినాన యేసుక్రీస్తు ప్రభువారు అలా చేర్చుకోవడమే కాదు కానీ దేవుని బిడ్డలారా ఇక్కడ మనం చూస్తే ఈ లూకా సువార్త 15వ అధ్యాయంలోనే చూడండి, మరి మనం చూసినట్లయితే గొర్రెలు ఒక వ్యక్తి పోగొట్టుకున్న వాటినన్నిటిని మరలా తిరిగి సంపాదించుకుంటారు. కనుక దేవుని బిడ్డలారా ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉంటే 100 గొర్రెలు కలిగి ఉన్న ఎడల వాటిలో ఒకటి తప్పిపోతే 99ని విడిచి తప్పిపోయినది దొరుకు వరకు
చాలు. ఇక్కడ ఎవరికైనా 100 గొర్రెలు ఉంటే 100 గొర్రెల్లో ఒక గొర్రె ఎక్కువ, 99 గొర్రెలు ఎక్కువ అమ్మా. అంటే ఒక్క మనిషి కూడా నశించుట ఎవరికి ఇష్టం లేదు? దేవునికి ఇష్టం లేదు. కనుక ప్రతి వారిని రక్షించుకోవడానికి అయ్యగారు రాశారు 6వ పాటలో, ఎట్టి వారినైనా ఏ స్థలమునందునైనా కూడా రక్షించుకోవడానికి మన ప్రభువు ఉన్నారు. అయితే దేవుని బిడ్డలారా, ఈ గొర్రెలను ఆయన చేసే పని ఏమిటంటే మరి మోయును అనగా మరి ఇక్కడ ఏం కనబడుతుందంటే యేసు ప్రభువారు మన కొరకు ఆయన తన్ను తాను సమర్పించుకున్నారు. కనుక మన కొరకు ఆయన ఏం చేశారు అంటే సమర్పించుకున్నారు. కనుక ప్రభువు మన కొరకు సమర్పించుకున్నారు కనుక మనం కూడా దేవునికి ఏం చేయాలి? సమర్పించుకోవాలి. కనుక మనము దేవునికి ఏం చేయాలి అంటే సమర్పించుకోవలసిన వారమై ఉన్నాం. అందుకే ఇక్కడ రోమాపత్రిక 12వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమర్పించుకొనుటను బట్టి మాట మనం చూస్తే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. కనుక మరి మనం సజీవ యాగముగా మరి పరిశుద్ధముగా దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుచున్నాను అని పౌలు గారు చెప్తూ ఉన్నాడు. కనుక మనం దేవునికి ఏం చేయాలి అంటే సమర్పించుకోవాలి. కనుక ఇక్కడ యేసు ప్రభు వారు సమర్పించుకొని మన కొరకు ఏం పెట్టారు అంటే తన ప్రాణాన్ని పెట్టారు. ఎప్పుడు పెట్టారు అంటే మనందరము గొర్రెల వలె ఏమయ్యాం? త్రోవ తప్పిపోతిమి. కనుక త్రోవ తప్పిన మనందరినీ కూడా త్రోవలో పెట్టుట కొరకు ఆయన ప్రాణం పెట్టారు. రెండోది మన భారమును ప్రభువారు మోస్తూ ఉన్నారనగా ఆయన సమర్పించుకున్నారు. అందుకే ఇక్కడ మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఏం మారాలంట? మనస్సు మారాలి. కనుక మనస్సు మారిన కుమారుడే ఈ మనస్సు మార్చుకున్న గొర్రె ఎక్కడికి వచ్చిందంటే తండ్రి అనే కాపరి దగ్గరకు వచ్చింది. కనుక మనం కూడా దేవుని బిడ్డలారా, ఈ లోక మర్యాదను అనుసరింపక, ఏ మర్యాద మా చెప్పాలి? ఏ మర్యాద? లోక మర్యాదను అనుసరింపక అనగా మనుషులు అనుసరించేది ఏమిటి అంటే లోక మర్యాద. కనుక ఈ అందుకే దైవజనులు అన్నారు, లోక కార్యములెల్లా నీ కార్య దాటికి లొక్కేయని నీకు తెలుసునా. అందుకే దేవుని కార్యం మనం చేయాలి. దేవునికి ఇష్టమైనటువంటి కార్యము మనము జరిగించవలసిన వారమై ఉన్నాం. మూడవదిగా మనం చూస్తే ఈ గొర్రెలను అనగా త్రోవ తప్పిన ఈ గొర్రెలమై ఉన్న మనందరినీ కూడా ప్రభువు ఏమి చేయడానికి వచ్చారు అంటే యోహాను గారి సువార్త 10వ అధ్యాయము 4వ వచనం మనం చదువుకుందాం. మరియు అతడు తన సొంత గొర్రెలనన్నిటినీ వెలుపలికి నడిపించు నెలపుడల్లా వాటికి ముందుగా నడుచును. అనగా గొర్రెలకు ముందుగా అనగా ఈ గొర్రెలను వెలుపలికి అనగా గొర్రెలను ఆయన ఏం చేస్తున్నాడు అంటే నడిపించేవాడు. కనుక ఈ కాపరి ఎలాంటి కాపరి అంటే గొర్రెలకు ముందుగా. చూడండి, మీరు ఎప్పుడైనా సరే ఆ గొర్రెలు కాపరి యొక్క బొమ్మను కనుక మీరు చూస్తే గొర్రెలను నడిపించేటప్పుడు కాపరి ముందుంటాడు. కనుక గొర్రెలు పోవు మార్గమును నేనే కనుక అని ప్రభువు వాక్యంలో చెప్పినట్లుగా దేవుని బిడ్డలారా, మనకు ముందుగా ఆయన నడిచే దేవుడై ఉన్నారు. అందుకే ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా. కనుక ఇక్కడ ఈ గొర్రెల మీదకి ఏమీ రాకుండా ఉండేందుకు, గొర్రెలకు భయం లేకుండా ఉండేందుకు, గొర్రెలు మందలు దేవుని బిడ్డలారా ఆయనను చూసి నడిచేందుకు యేసు ప్రభు వారు ఏం చేశారు అంటే మాదిరి ఉంచిన వారై ఉన్నారు. అందుకే మందల అడుగు జాడలను బట్టి పొమ్ము అని పరమగీతంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక యేసు ప్రభు వారే గొర్రెకు ముందుగా ఆయన నడిచాడు. ఆయన నడిచిన మాదిరి ఏమిటి అంటే కొట్టినా కొట్టలేదు, తిట్టినా
తిట్టలేదు. దేవుని బిడ్డలారా, ఆయన మరి బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. కనుక మౌనంగా ఉండి దేవుని బిడ్డలారా ప్రభువారు సేవ చేశారు. అందుకే దైవజనులు చక్కని పాట 44వ పాటలో రాశారు, యేసు చూపుము సేవా మార్గము, నీవు సేవా చేసినట్టి సంఘ సేవా చేయు రీతి మాకు నేర్పు ఆసే. కనుక ఈ గొర్రెలకు ముందుగా ఆయన నడిచినటువంటి కాపరిగా మనం చూస్తూ ఉన్నాం. కనుక మరి ఈ గొర్రెలు ముందుగా ఆయన నడుచుట ఎందుకు అంటే గొర్రె ఎవరిని వెంబడించాలి? కాపరిని వెంబడించాలి. కనుక ఇప్పుడు మనం ఈ లోక మర్యాదను అనుసరించి లోకమును అనుసరించి మనం నడుస్తున్నామా? కాపరి అయిన ప్రభువును అనుసరించి మనం నడుస్తున్నామా? దయచేసి కొంచెం మెలకువగా మీరు ఉండాలి. కనుక మనం ఎవరిని అనుసరించి మనం నడుస్తున్నాం? కనుక ఇక్కడ ఈ గొర్రెల కాపరి ముందుగా ఎందుకు నడుస్తున్నాడు అంటే గొర్రెలు ఎవరిని అనుసరించి నడవాలి? కాపరిని అనుసరించి నడుస్తున్నాయి. అయితే ఇప్పుడు మనము మన ఆత్మల కాపరి అయిన ప్రభు చూపించిన మార్గంలో మనం నడవలసిన వారమై ఉన్నాం. దేవుని యొక్క వాక్యము ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనంలో ప్రియ దేవుని బిడ్డలారా చూస్తే చూడండి, ఈ ఏలయనగా గొర్రెపిల్ల వారికి కాపరి అయి వారిని నడిపించును, దేవుడే వారి కన్నుల నుండి బాష్పబిందు. అనగా ఈ గొర్రెల కాపరి అయినటువంటి ప్రభువారు చేస్తూ ఉన్న గొప్ప కార్యము 17వ వచనంలో ఏలయనగా సింహాసనం మధ్య నుండి గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గ యొద్దకు వారికి ఏం చేయను? నడిపించు. కనుక ఈ గొర్రెపిల్లను మనం వెంబడిస్తే, యేసు ప్రభు వారిని మనం వెంబడిస్తే, సిలువను మనం వెంబడిస్తే, సిలువ వేయబడిన మన కొరకు తన ప్రాణము పెట్టిన ప్రభువును మనం వెంబడిస్తే, దేవుని బిడ్డలారా ప్రభు ఇచ్చిన వాక్యాన్ని అనుసరించి మనం ఏం చేయాలి అంటే నడిచిన వారమైతే జీవజలము బుగ్గ యొద్దకు ఆయన మనల్ని నడిపించేవారై ఉన్నారు. కనుక ఈ కాపరి అయిన ప్రభువే ఆయన మనలను ముందుగా మనల్ని ఏం చేస్తూ ఉన్నారు అంటే నడిపించేటువంటి కాపరి అయి ఉన్నాడు. కనుక వారిని చూసి మనం నడవడం కాదు, వారు చెప్పిన దాన్ని బట్టి నడవడం కాదు. నీవు దైవ సన్నిధిలోనికి వెళ్ళు, నీవు సన్నిధిలో ప్రార్థన చేయి, నీవు మోకరించు, దేవుని యొక్క దర్శనాన్ని పొందుకో. దేవుని బిడ్డ నువ్వు పరుగులు దీబాక, పరుగులు ఎత్తబాక. నీవు దైవ సన్నిధి దేవదాసయ్య గారు నీకు చెప్పింది ఏమిటి అంటే, మనకు ఇచ్చింది ఏమిటి అంటే, దైవ సన్నిధిలో 7 మెట్ల ప్రార్థన నీవు కలిగి ఉండి దైవ సన్నిధి నీకు చేస్తే దేవుడు నీకు దర్శనమిస్తాడు. కనుక దేవా నాకు కనబడుమన్న దేవా దర్శన మగును నీకు అని తండ్రి గారు రాశారు. కనుక దేవుని బిడ్డలారా మనం ఎవరిని వెంబడిస్తూ ఉన్నాం? లోకాన్న, దేవున్న, మనుషులన. కనుక లోకముని బట్టి మనం వెంబడిస్తే దానివల్ల ప్రయోజనం లేదు. అందుకే భక్తుడు ఒక మాట అంటాడు, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కనుక ఇప్పుడు గొర్రెలమై ఉన్నటువంటి మనము, సంఘమై ఉన్న మనము ఎవరిని వెంబడించి నడవాలి అంటే ప్రభువును వెంబడించి నడవాలి. కనుక ప్రభువును వెంబడించి నడవాలి. దేవుని సంఘమై ఉన్నటువంటి మనము ప్రభువును ముందు పెట్టుకొని మనం నడవాలి. అందుకే ఇక్కడ చూసినట్లయితే ఈ గొర్రెలను నడిపించే బాధ్యత ఎవరిది? ఆయనది, కాపరి. కనుక మన కొరకు సిలువ వేయబడిన కాపరి మనల్ని నడిపించేవారై ఉన్నారు. అందుకే యోహాను గారి సువార్త 10వ అధ్యాయం 15వ వచనంలో మీరు చూసినట్లయితే, తండ్రి నన్ను ఎలాగున ఎరుగును. ప్రియ దేవుని సంగమ, మనం ఈ వాక్యంలో కొన్ని మాటలు చూసినట్లయితే ఇక్కడ ఈ గొర్రెల కాపరి అయినటువంటి ప్రభువారు ఏమని తెలియచేస్తూ ఉన్నారు అంటే 10వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసినట్లయితే,
తండ్రి నన్ను ఎలాగునా ఎరుగునో నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదునో అలాగే నేనును నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును. కనుక నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదును, నా తండ్రి నన్ను ఎలాగూ ఎరుగును అనగా నేనును నా గొర్రెలను ఏమై ఉన్నాను, ఎరుగుదును అనగా నా గొర్రెల కొరకు నేనేం చేస్తున్నాను, ప్రాణం పెడతాను. ప్రియ దేవుని బిడ్డ, నీ కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టిన కాపరి. కనుక ఇప్పుడు కుమారుడే తండ్రిని ఎరిగి ఉన్నాడు, తండ్రి కుమారుడిని ఎరిగి ఉన్నాడు, కుమారుడు దేవుని బిడ్డలారా తన వారిని ఆయన ఎరిగిన వారై ఉన్నారు. కనుక ఈ వీరి కొరకు ఆయన ఏం చేస్తున్నాడు అంటే, ప్రియ దేవుని బిడ్డలారా మనం గమనిస్తే అలాగే మరి నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. కనుక నేను ఈ గొర్రెల కొరకు మరి ప్రాణము పెట్టుచున్నానన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా ఈ గొర్రెలను ఆయన ఎరిగిన వారై ఉన్నారు. అందుకే చూడండి, మనము కాపరిని ఎరిగి ఉండి మరొక మాట మనం చూస్తాం, నా గొర్రెలు ఏమంటాయి, నా స్వరము వినును. కనుక గొర్రెలు ఎవరి స్వరాన్ని వింటాయి, కాపరి స్వరాన్ని వింటాయి. మీరు ఎప్పుడైనా గొర్రెలు వెళ్ళేటప్పుడు చూడండి, మీరు మన మధ్య ఆ సహోదరి దీవెనం ఉన్నారు. మరి నువ్వు కారు ఆ గొర్రెలు వెళుతూ ఉన్నాయి అనుకోండి, కారు హారన కొట్టిన, లారీ హారన కొట్టిన, బండి హారన కొట్టిన ఏమవ్వు అంటే అవి తప్పుకోవు. ఆ ముందెక్కడో ఉంటాడు కాపరి. ఒక్కసారి ఆ కాపరి కేకేసి కర్ర అన్నాడు అనుకోండి, రోడ్డుకేసి కొట్టాడు అనుకోండి, గొర్రెలు ఏమవుతాయి? నిజమే, నోరు లేని ఆ గొర్రెలకున్న జ్ఞానం ఎవరికి కూడా ఉండాలి, మనుషులకు కూడా ఉండాలి. నిజమే దేవుని బిడ్డలారా, ఆయనే మన కొరకు ఒక గొర్రెగా వచ్చాడు. గొర్రెకు లోబడే గుణం ఉంది, మనకు కూడా లోబడే గుణం ఉండాలి. గొర్రె దేవుని బిడ్డలారా వెంబడించే గుణం ఉంది. కాపరిని నువ్వు వెంబడిస్తున్నావా? ఆలోచన చేసుకో. వాక్యాన్ని అనుసరించి మనం నడవాలి, కాపరిని మనం వెంబడించి నడవాలి. కాపరే దేవుని బిడ్డలారా. కాపరి చూడండి, గొర్రె ఎంతసేపు మేత వేసినా తన చూపు ఎవరి మీద ఉంటుందంటే కాపరి మీద ఉంటుంది. కనుక నీవు దేవుని బిడ్డలారా గొర్రె సుఖముగా ఉండాలి అంటే, గొర్రె క్షేమముగా ఉండాలి అంటే, అందుకే అంటాడు నా గొర్రెలు నా స్వరము వినాలి. ఆయన మాటలు మనం వినాలి. ఆయన సన్నిధిలోనికి వచ్చిన మాటలు, ఆయన సన్నిధిలోనికి వచ్చిన మనము ఆయన మాటలను మనం వినవలసిన వారమైన దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే ఈ కాపరి గొర్రెల కొరకు ఆయన చేస్తూ ఉన్నటువంటి ఈ యొక్క గొప్ప కార్యము దేవుని బిడ్డలారా ఎంతో ఘనమైనటువంటి కార్యము. నా గొర్రెలను నేను ఎరుగుదును, నా గొర్రెల కొరకు నేను ప్రాణము పెట్టుచున్నాను. కనుక ప్రియ దేవుని బిడ్డలారా మరి ఒకటి ఇక్కడ రోమాపత్రిక 8వ అధ్యాయము అనగా ఈ గొర్రెలను ఆయన ఎరుగును గనుక, రోమాపత్రిక 8వ అధ్యాయము 29వ వచనాన్ని మనం ఒకసారి చదువు. తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ముందుగా ఎవరిని ఎరుగునో వారు కనుక ఇక్కడ గొర్రెలను నా గొర్రెలను నేను ఎరుగుదును అనగా కుమారుడు కూడా ఇక్కడ మరి ఆయన స్వారూప్యము మనం కలిగి ఉండడానికి దేవుని బిడ్డలారా మనం ఎరిగిన వారమై ఉండాలి. కనుక ఇక్కడ వాక్యంలో మనం తిమోతి గారికి రాసినటువంటి దేవుని బిడ్డలారా పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనము మనం ఒకసారి చదువుకుందాం. 2వ అధ్యాయం 19వ వచనం. ప్రభు ఎవరిని ఎరుగుతాడంట? పైన ఉండేవారు, పక్కకు పోయేవారు, అటు ఉండేవారు, ఇటు ఉండేవారు, ఎటుండేవారు, ఎక్కడుండేవారు, అక్కడుండేవారు, ఎక్కడుండేవారు, ఎటుండేవారు. ప్రభువు తన వారిని ఎవరినో అనగా గొర్రెలు, కాపరి గొర్రెలను ఏమవుతాడు? ఎరుగుతాడు. మీరు చాలామంది మాకు ఒక ప్రశ్న వచ్చింది. చాలా 1,000 కొలది మందలు వచ్చినప్పుడు 3-4 కలిసి వాటిని మేపుతూ ఉంటారు. కానీ ఎన్ని గొర్రెలు ఉన్నా ఎవరి గొర్రెలు వాళ్ళకే తెలుసు.
కనుక దేవుని బిడ్డలారా, దానికి ఉదాహరణ పాదరం గారు అడిగితే నేను చెప్పాను. మీ ఇంట్లో ఏ గంట ఉందో అన్నీ చాలా ఉంటాయి. చిన్న స్పూన్ కూడా మీరేం చేయగలరు, గుర్తుపట్టగలరు. అలాగే దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యంలో కూడా మనం చూస్తే కాపరిని వెంబడించిన గొర్రెల వలె మనం ఉండాలి. మరి ఒక వాక్యాన్ని మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, అందుకే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తే, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను, నా వాక్యమును గైకొని నా నామమును అంగీకరించనలేదు, గైకొని నా నామమును ఎరుగననలేదు అని, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయరు. కనుక దేవుని బిడ్డలారా, మరి నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఏమనలేదు, ఎరుగుననలేదు. అనగా శక్తి కొంచెమై ఉండినను అనగా దేవుని బిడ్డలారా, శక్తి కొంచెము అంటే చూడండి, 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎంతమందికి ఇచ్చారు? 5,000 మందికి ఇచ్చారు. కనుక దేవుని బిడ్డలారా, ఆ చిన్న బిడ్డ దగ్గర ఉన్న ఆహారము కొంచెమే. అలాగే దేవుని బిడ్డలారా, మరి ఏలియా గారికి ఆహారం ఇచ్చినటువంటి తల్లి కూడా బుడ్డిలో కొంచెము నూనె, తొట్టిలో పట్టెడు పిండి, కొంచెమే. అయితే ఆ కొంచాన్ని దేవుని యొక్క చేతిలోనికి, అందుకే నీవు నేను మనము కలిగి ఉన్నటువంటి విశ్వాసం అనగా మరి ఎరుగననలేదు అని ప్రభువు చెప్తా ఉన్నారు. ఈ వాక్యంలో మనం చూసినట్లయితే మరి మనము కూడా దేవుని బిడ్డలారా, మరి ఎరుగనని మనం అనకూడదు, మరి ఎరిగిన వారంగా. అందుకే యోహాను గారి సువార్త 18వ అధ్యాయము 25 నుంచి 27 వరకు మనం చదువుకుందాం ఒక్కసారి. సలికాసు కొనుచుండగా చెప్పగా ఎవరిని ఎరుగనన్నాడు? ఆ ప్రభువుని ఎరుగనన్నాడు. అయితే ఇప్పుడు నువ్వు కాపరిని ఎరిగిన బిడ్డగా ఉన్నావా, ఎరగని బిడ్డగా ఉన్నావా? శ్రమ వచ్చింది పేతురు గారికి. కనుక అక్కడ చలి కాసుకునేటప్పుడు ఆ చలి మంట దగ్గర అడుగుతున్నారు, నీవు యేసు శిష్యులలో ఒకడివి కావా అనగా దైవిక పేతురు గారిలో ఏ కళ ఉంది? దైవికమైన దైవ కళ ఉంది. కనుక ఇక్కడ నేను ఎరుగననలేదు ప్రియ దేవుని బిడ్డలారా, ఎరుగును, మరి ఆయన ఎవరో నాకు తెలియదు, నేను ఎరగను అని పేతురు గారు అంటూ ఉన్నాడు. కనుక సంగమయ్యున్న నీవు నేను మనం గమనించినట్లయితే చూడండి, మరి ఆయన దేవుని బిడ్డలారా, మత్తయి గారి సువార్త 25:11లో మనం చూసినట్లయితే చూడండి, ఒక మాట చదువుకుందాం. కన్యకలు మరి నూనె తీసుకుని వచ్చినప్పుడు చదవమ్మా. తరువాత తక్కిన కన్యకులు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయుమని. చూడండి, ఆయన ఏమంటున్నాడు? మిమ్మును నేను ఎరుగను అంటున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, మరి అందుకే భక్తులు పాట ఉంటుంది, హృదయమనేడు తలుపులోద యేసునాదుండు నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను. కనుక తడుతున్నటువంటి ప్రభువుకి నీ హృదయం అనే తలుపు, మనం అందరి తలుపులు తీయాలి. అయితే ఇక్కడ తలుపు వేయబడింది. తలుపు వేయబడిన తర్వాత నేను మిమ్ముని ఏమంటున్నాడు? ఎరుగను అంటున్నాడు. కనుక దేవుని బిడ్డలారా చూడండి, ఈ లోకంలో శ్రమ వచ్చినప్పుడు అసలు దేవుణ్ణి నేను ఎరగనని మనం అనకూడదు. అందుకే మనము శ్రమను సహించుకొని తిమోతి గారికి రాసినటువంటి పత్రికలో ఒక మాట మనం చూస్తాం. 2వ అధ్యాయము 12వ వచనంలో, మనము సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము, ఆయనను ఎరుగమంటే మనలను నువ్వేం కోత కోస్తావు, నువ్వేమి నాటుతావో అదేది ఏం చేస్తావు, కోస్తావు. కనుక నువ్వు ఏమి విత్తుతావో
దాన్నే నీవు కోస్తావు. అందుకే అపోస్తులుడైన పౌలు గారు ఖండితంగా చెప్తా ఉన్నారు, మనం గొర్రెల వలె త్రోవ తప్పిపోయాం. అందుకే మరి యోహాను గారి సువార్త 10వ అధ్యాయము 28వ వచనంలో గొర్రెలకు నేను నిత్య జీవమును ఇచ్చుట కొరకు అనగా ఈ గొర్రెలకి ఆయన ఏమిస్తూ ఉన్నాడు అంటే నిత్య జీవమును ఇచ్చుచూ ఉన్నాడు. కనుక ఈ గొర్రెలకు నిత్య జీవము ఇవ్వడము కొరకే చూడండి ఎక్కడి నుంచి ఎక్కడ వరకు అనగా ఈ మనందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతే తప్పిపోయిన ఈ గొర్రెలన్నిటి కూడా ఆయన ఏమిస్తున్నాడు? నిత్య జీవం ఇస్తున్నాడు. అనగా ఆయన్ను వెంబడించి నడిచేవారికి, ఆయనను దేవుని బిడ్డలారా మరి నడిచేవారికి, ఆయన్ని ఎరిగిన వారికి అందరికీ కూడా ఆయన ఏమిస్తున్నాడు అంటే నిత్య జీవాన్ని ఇస్తూ ఉన్నాడు. యోహాను గారి సువార్త 10వ అధ్యాయము 10వ వచనంలో మీరు చూడగలిగితే దొంగతనమును నాశనము చేయుటకు వచ్చును కానీ గొర్రెలకు జీవము కలుగుటకును సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని. కనుక ఇక్కడ అవి ఎన్నటికీ కూడా ఏమవ్వంట? నశింపవు. అనగా నశింపక నిత్య జీవము ఇవ్వడం కొరకే ఈ కాపరిగా యేసు ప్రభువారు వచ్చిన వారై ఉన్నారు. మరి ఒకటి దేవుని బిడ్డలారా 10వ అధ్యాయము 28, 29 వచనాల్లో మనం ఎన్నటికి నశింపవు. చాలండి. ఈ గొర్రెలనంట కాపరి ఉండగా ఈ గొర్రెల్ని ఏం చేయవు? ఎవ్వరు కూడా ఏం చేయలేరు? అపహరించలేరు. చూడండి, మరి మేము చిన్నపిల్లలప్పుడు మరి ఇప్పుడు ఆర్టీసీ డ్రైవర్గా చేస్తూ ఉన్నారు. మేము బాగా చిన్నవాళ్ళం, అంటే ఎలిమెంటరీ స్కూల్ టైంలో ఈ ఆడుకుంటా ఆ ఇళ్ళమ్మటే గొర్రె పిల్ల ఒకటి తప్పుకుని వచ్చేసింది. తప్పుకుని వస్తే ఆ గొర్రె పిల్ల మరి అక్కడే నుంచుని ఆ చెట్టు కింద ఆడుకుంటా ఏం చేశాడంటే అప్పటికి 10-12 సంవత్సరాలు అలా ఉంటాయి, నాకు బాగా జ్ఞాపకం. చక్కగా లేపేసేసి అప్పుడు గడ్డి వాములు ఎక్కువగా ఉండేవి. గడ్డి వాములు సందులో గుండా లోపల తీసుకొచ్చేసి ఆ పూరీళ్ళు కదా, ఆ పూరీళ్ళు సందులో తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో దోడతాడు లైన్ చేసి దానికి కట్టేసి చాలాసేపు అది ఆ గొర్రె పిల్లకి నీళ్ళు పెడుతుంటే ఏం చేయట్లేదు, తాగట్లా. ఏమేమో ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఇంట్లో తవుడు ఉంటుంది కదా, తవుడు అన్నం కలిపి పెడుతుంటే ఆ తవుడు పెడుతున్నా కూడా అది తినకుండా వీళ్ళు ఈ మంద కొంచెం అట్లా పొలాల మీదకి వెళ్ళింది. అప్పుడు మినపకాయలు ఉండేవి, కొంచెం ముందుకెళ్ళింది. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇద్దరు ఈ పిల్ల కోసం ఎత్తుక్కుంటూ వచ్చారు. మేమేమో అతనికి సహకారులు, మేము కూడా పాలి భాగస్తులమే, సహకారులు. దేవుని బిడ్డలారా, ఆ రోడ్డు మీదకి రాగానే, అప్పుడు రోడ్లు కూడా సరిగా ఉండేవి కావు కదా, ఆ రోడ్డు మీదకి రాగానే ఆయన రోడ్డు మీద ఉండి ఒక కోత వేసాడు. ఏంగానే ఆయన ఇదిని గమనించి అంది ఒక్కసారి. ఇక మేము అక్కడున్న ముగ్గురు నలుగురివి అసలు ఏటోళ్ళు అటు పరిగెత్తాం. కారణం ఏంటి అంటే దేవుని బిడ్డలారా, కాపరి ఆ స్వరం ఎవరో తెలుసు? గొర్రెకు తెలుసు. గొర్రె పిల్ల స్వరం కూడా ఎవరో తెలుసు. ఇక ఎటోళ్ళం అటు పరిగెత్తాం. చూడండి, అప్పుడు అన్నీ పేద రోజులు, అందరు పొలాలు వెళ్ళిపోయే రోజులు కదా, మరి అమ్మోళ్ళేమో ఇక్కడ ఉండేవాళ్ళు కాదు. మేము ఆ స్నేహాన్ని బట్టి వెళ్ళేవాళ్ళం. మేమందరం ఎవడురా అంటే వాళ్ళకి ఎవరు దొరకలేదు, ఇళ్ళకాడ ఎవరో లేరు. వాళ్ళు ఇప్పుకుని ఏం చేశారు, ఆ పిల్లని భుజాన్ని వేసుకుని వెళ్ళిపోయారంట, మాకు తెలియదు. దేవుని బిడ్డలు గమనించినట్లయితే ఈ మాటను మరి ఎందుకంటే ఈ యొక్క గొర్రెలు దేవుని బిడ్డలారా ఆయన చేతిలో ఉన్నవి కనుక వాటిని ఎవడ కూడా ఏం చేయలేడు, అపహరింపలేడు.
ఎందుకనంటే ఈ గొర్రె ఆయన సొత్తు. ఈ కాపరి చూడండి, గొర్రెలు మేపే కాపరి దేవుడు మానవుడుగా ఎందుకు రావాలి? మానవుని రక్షించాలి అంటే ఆయన ఎలా రావాలి? మానవుడుగానే రావాలి. మీరు గమనించండి, గొర్రెల మేపే కాపరి గొర్రెల్లో ఒక గొర్రెగా అయిపోతాడు. కనుక గొర్రెతో పాటు నడుస్తాడు, గొర్రె కోసం నిలబడతాడు, గొర్రె కోసం ఎండను తట్టుకుంటాడు, గొర్రె కోసం ముళ్ళల్లో నడుస్తాడు, గొర్రె కోసం గతుకుల్లో నడుస్తాడు, గొర్రె కోసం గుంటలో దిగుతాడు. గొర్రె కోసం దేవుని బిడ్డలారా ఎంత పనైనా చేస్తాడు. అందుకే నేను గొర్రెలకు మంచి కాపరి. కనుక పరమ తండ్రి అయిన ప్రభువు అందుకే నా గొర్రెలను మరి నా చేతిలో నుండి ఎవరు కూడా ఏం చేయలేరు, అపహరింపలేరు. కనుక ఈ గొర్రెలకు దేవుని బిడ్డలారా మరి సురక్షితంగా ఉండాలి అంటే, సుఖంగా ఉండాలి అంటే కాపరి వద్దకు మనము లోబడి మనం జీవించాలి. మరి ఒక మాట చెప్పి నేను ముగిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మత్తయి గారి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం చదువుకుందాం. 25వ అధ్యాయం 34వ వచనం. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, లోకము పుట్టినది మొదలుకొని స్వతంత్రించుకొనుడి. కనుక తన కుడివైపున ఉన్న గొర్రెలను ఎడమ వైపున ఉన్న గొర్రెలను ఏం చేశాడు? వేరుపరిచాడు. కనుక అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి, అనగా గొర్రెల్లో నుండి మేకలను గొర్రెలను ఏం చేశాడు? వేరుపరిచాడు. అనగా దేవుని బిడ్డలారా, మరి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును మీరేం చేయండి? స్వతంత్రించుకోండి. అనగా ఈ గొర్రెలకు ఆయన ఏం సిద్ధపరిచాడు? రాజ్యమును సిద్ధపరిచాడు. కనుక ఆ రాజ్యములోనికి మనందరం కూడా వెళ్ళాలి అంటే దేవుని బిడ్డలారా ఒక మాట 10వ అధ్యాయం యోహాను గారి సువార్త 16వ వచనం మనం చదువుకుందాం. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా ఈ దొడ్డివి కానీ గొర్రెలను కూడా ఏం చేయాలి? తోడుకొని రావాలి. అనగా ఒక పాపి నశించుట నాకు ఇష్టము లేదు. అందుకే చూడండి దేవుని బిడ్డలారా చదువుకున్నాం, మనందరం కూడా గొర్రెల వలె తోవ తప్పిపోయాం. యెహోవా మరి మనందరి దోషములను యెహోవా అతని మీద మోపెను. కనుక ఈ గొర్రెల యొక్క బాధ్యత, గొర్రెల గురించినటువంటి శ్రద్ధ, అనగా మన గురించినటువంటి శ్రద్ధ దేవునికి ఉన్నది. కనుక మరి దేవుని బిడ్డలారా నీవు నేను మనము ఆయన స్వరాన్ని విని, ఆయన మాటలు విని, ఆయనకు లోబడి మనం జీవించిన వారమైతే ప్రభువు మనలను దేవుని బిడ్డలారా మరి ఆయన రాజ్యములోనికి, నిత్య జీవములోనికి మనల్ని నడిపించువారై ఉన్నారు. అలాగున ఆయన మాట విని, ఆయన మాటకు లోబడి రాజ్యములోనికి నడుద్దాం. కృప మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. పరిశుద్ధుడు అయ్యున్న మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా,